ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్. థంబ్‌నెయిల్ చూసే వచ్చింటారు కదా, లింక్డ్ఇన్ గురించి అని. అక్క, మరి లింక్డ్ఇన్‌లో అందరూ చెప్పారు, రొటీన్‌గానే చెప్తావా, ఏదైనా యూనిక్‌గా చెప్తావా అంటే, అఫ్‌కోర్స్ నేను యూనిక్‌గానే చెప్తాను. మీకు అందరికీ యూనిక్ అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. బికాస్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడకపోతే అర్థం కాదు. ఎవరికైనా వాయిస్ వినిపించకపోతే హెడ్సెట్ పెట్టుకోండి లేదా వాల్యూమ్ పెంచుకోండి. ఇంకా వచ్చేసి వీడియోలో లింక్డ్ఇన్ గురించి నేను ఖచ్చితంగా యూనిక్గానే చెప్పాను. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు 99.9% ఉంటుందన్నమాట. మీకు నిజంగా ట్రస్ట్ ఉంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఎండ్ వరకు చూడాలి అని చెప్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంట్ కూడా అర్థం చేసుకోండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో. లింక్డ్ఇన్ ఈజ్ ఏ సోషల్లో ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో, ఓకేనా? దీన్ని సరిగ్గా యూస్ చేసుకుంటే మీకు జాబ్ రావడం పెద్ద కథ ఏం కాదు. ఒక్కసారి ఈ వీడియోని ఎలా యూస్ చేస్తాము, ఈ లింక్డ్ఇన్ని ఎలా యూస్ చేస్తామో ఒకసారి తెలుసుకోండి. సారీ, వీడియో అని చెప్పాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేసేసాను. దిస్ ఈజ్ అబౌట్ మై లింక్డ్ఇన్. ఇది నా ప్రొఫైల్. నా ప్రొఫైల్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఏం చెప్పాల్సిన పని ఏం లేదు. సో నా ప్రొఫైల్లో నేను ఎలా లింక్డ్ఇన్ జాబ్స్కి అప్లై చేస్తానో ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ నార్మల్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ వే తర్వాత యూనిక్ వే చెప్తాను. యూనిక్ వే తర్వాత 100% మీ ఒక ఫౌండర్ అయినా సరే, ఒక మేనేజర్ అయినా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక్కసారైనా మీ మెసేజ్‌ని చూసేలా ఎలా ఉండాలో కూడా చెప్తాను. ఓకేనా? దట్స్ ఓకే. స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్ మీరు అర్థం చేసుకోవాలి. ఎలా ఉంటుంది, ఏంటి అనేసి. ఓకేనా? ఫస్ట్ హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, మెసేజింగ్, నోటిఫికేషన్స్ ఉంటుంది కదా! ఈ మధ్య ఏదో వీడియోస్ ఓపెన్ చేసేది వచ్చింది కదా! సో మై హోమ్‌లోకెళ్తే మనది ఉంటుందన్నమాట. మన మీడియా అండ్ ఎవరిదైనా మీడియా అలా ఉంటుంది. మై నెట్వర్క్ వస్తే మన కనెక్షన్స్ అన్నమాట. జాబ్స్‌లోకొస్తే జాబ్స్. జాబ్స్ అందరికి ఇదే కదా కావాల్సింది. ఈ ఈ నావిగేషనే కదా కావాలి మనకందరికి. ఈ జాబ్స్ మనం ఎలా సెర్చ్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి, జాబ్ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి. లింక్డ్ఇన్ మనకు మోసం చేయదండి. చాలా వరకు మోసం ఉండదు. మనం చూసే విధానం. కొందరు హెచ్ఆర్స్ మోసం ఉంటది. కంపెనీస్ పట్టి తెచ్చుకోవాలి. ఓకేనా? సపోజ్ నేను జాబ్స్ ఓపెన్ చేయంగానే నాకు టాప్ జాబ్ పిక్స్ ఫర్ యూ అని వచ్చింది. అవునా? అంటే ఏంటి? నా ప్రొఫైల్ ప్రకారంగా టాప్ జాబ్ పిక్స్ నాకొస్తున్నాయి. అవునా? ఇంటర్న్‌షిప్ నాకు అవసరం లేదు. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, రియాక్ట్, డాట్ నెట్ అన్నీ వస్తాయి. అన్నీ చూపిస్తది. అవునా? సి రియాక్ట్ జేఎస్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎక్కడ ఏ జాబ్స్ ఉన్నాయో నాకు వెంటనే చూపిస్తుందనమాట. నాకింకా నా మెయిల్‌కి మెసేజ్ చేస్తుంది. అలా మెయిల్ చేయంగానే మీరేం చేస్తారంటే, వెంటనే మెసేజ్ ఈజీ అప్లైలోకెళ్ళేసి ఇలా కొట్టేసి, ఇలా పెట్టేసి నెక్స్ట్ కొట్టేసి అప్లై చేసేస్తారు. అలా అప్లై చేస్తే కాల్స్ వస్తాయా మరి? అలా అప్లై చేస్తే కాల్స్ రావు. అలా అప్లై చేస్తే 100 రెజ్యూమ్‌లో మీది ఒక రెజ్యూమ్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. అవునా? ఈ మధ్య ఏదో ఇది నావిగేషన్ వచ్చింది. నేను చూడలేదు. సేమ్ నావిగేషనేనండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి మన సబ్‌స్క్రైబర్స్ నన్ను లింక్డ్ఇన్‌లో మెసేజ్ పెడతారు. సో వాళ్ళకేం చెప్తానంటే నేను లింక్డ్ఇన్‌లో చేయొద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేయండి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మీరు సపోజ్ ఇంటర్న్‌షిప్ కోసమే వెతుకుతున్నారనుకోండి. ఇంటర్న్‌షిప్ అని సెర్చ్ చేయండి. ఇంటర్న్‌షిప్ అని ట్రైనీ సెర్చ్ చేయంగానే ఏ డేట్‌లో పోస్ట్ చేస్తారు. ఎనీ టైమ్ మనకవసరం లేదు. ఫస్ట్ పాస్ట్ 24 అవర్స్ చూడండి. ఈ 149 రిజల్ట్స్ ఉన్నాయి గదా!
ఫస్ట్ పాస్ట్ 24 అవర్స్‌లో చూసి, ఇందులో మనకు తెలిసిన కంపెనీస్, మన లొకేషన్ కంపెనీస్, ఇంటర్న్‌షిప్ అనంగానే ఇంటర్న్‌షిప్ అండ్ ఎంట్రీ లెవెల్ 2 వస్తాయి. ఓకేనా? 2 క్లిక్ చేసుకోవాలి. కంపెనీస్. మీకు ఏ కంపెనీస్ కావాలో అవి గూడా సెర్చ్ చేసుకోవాలి. నేనైతే సెర్చ్ చేయట్లేదు కంపెనీస్ గురించి. రిమోట్, హైబ్రిడ్, రిమోట్. ఓకేనా? ఈజీ అప్లయే కాదు మనకు కావాల్సింది. మనకి కంపెనీ కెరీర్ సెక్షన్‌లో గూడా మనం అప్లై చేసుకునేలా ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే మనకి కంపెనీ రియలా? ఫ్రాడా? ఫేకా? అని తెలుస్తుంది. ఓకేనా? లింక్డ్ఇన్‌లో ఫేక్ ఉంటది కొన్ని. అది ఈ మధ్య జరుగుతుంది. ఇంతకుముందు అసలు లేదు. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ చూస్తే మీరు ఎన్ని ఇంటర్న్‌షిప్స్ వచ్చాయో. ఇంటర్న్‌షిప్ డిజైన్ ఇంటర్న్ అనేసి. ఇక్కడికెళ్ళి డైరెక్ట్ అప్లై చేయొద్దు. ఇక్కడికెళ్ళండి. ఫనల్ గ్రోత్ ల్యాబ్ అసలు క్లిక్ అవుతుందా? ఫనల్ గ్రోత్ ల్యాబ్ అనేసి? లేదు గదా! ఇప్పుడేం జేస్తారంటే దీన్ని ఒక్కసారి దీన్ని క్లిక్ చేయండి. ఎవరిది చేసింది? ఒక ఎంట్రప్రెన్యూర్ చేశారు. జాబ్ పోస్టర్. కానీ ఇదొక కంపెనీ లాగైతే నాకు కనిపించట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అంట. ఎంతూసియాస్టిక్ అంట. ఓకేనా? ఇలా, ఇలా నాకు కనిపించట్లేదు కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేయను మీకు. ఒక్కసారి ఇది సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి ఇలా సెర్చ్ చేయండి. కంపెనీ ఉందా? లేదా? అనేసి. ఓకేనా? ఇలా సెర్చ్ చేస్తే మనకు కనిపించకపోతే అది అసలు కంపెనీనే కాదు. ఓకేనా? లింక్ ప్రొవైడ్ అయితది కంపెనీ అయితే. వాళ్ళ కెరీర్ సెక్షన్‌లోకెళ్తది డైరెక్ట్. అలా సెర్చ్ చేసుకోవాలి. కంపెనీనా? కాదా? అని. ఫస్ట్ మెథడ్ అది. సెకండ్ వచ్చేసేసి నేను చూడండి ఇప్పుడు ఇది జాబ్స్‌ని సెర్చ్ చేసుకునే విధానం, ఫిల్టర్ చేసుకునే విధానం. కంపెనీ నిజమా? కాదా? అని ఇక్కడికెళ్తే లింక్ క్లిక్ చేస్తే అక్కడికెళ్తాం. లేకపోతే నేను ఇంకొకటి గూడా చూపిస్తాను. వెయిట్. ఏదైనా నాకు కంపెనీ తెలిస్తే చేయొచ్చు. సపోజ్ నేను ఇవన్నీ ఫిల్టర్ తీసేస్తాను. రీసెట్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ఇందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్‌షిప్ ఉందంట. నేనేం చేస్తానంటే ఇది నిజమా? కాదా? అనేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తా. కంపెనీ లింక్ మీద క్లిక్ చేస్తా. కంపెనీ వాళ్ళు లింక్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? హ్మ్. సో, ఐ యామ్ ఫాలోయింగ్ థిస్ కంపెనీ. నేను ఫాలో చేస్తున్నా ఈ కంపెనీ. అందుకే నాకు ఆ కంపెనీకి సంబంధించినవన్నీ వస్తాయి. ఈ కంపెనీలో ఇక్కడ చూస్తే మీరు పీపుల్ అని ఉంటుంది. ఫస్ట్ జాబ్స్ అని సెర్చ్ చేయాలి. జాబ్స్ అని సెర్చ్ చేయంగానే ఏమేం జాబ్స్ ఉన్నాయో, ఎవరైతే పోస్ట్ చేసారో ఆ జాబ్స్ అన్నీ ఇక్కడ గూడా ఉంటాయి. ఇక్కడ గూడా ఉన్నాయంటే అది రియల్. ఓకేనా? ఒకవేళ వీడియో లాగ్ అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండానే చూడండి. మీకు అర్థమవుతది. నేను ఇంత ఈజీగా చెప్పను. యూనిక్‌గానే ఉంటదెప్పుడు. సో, వీడియో స్కిప్ చేయకుండానే చూడండి. పీపుల్‌లోకెళ్తే నా వాయిస్ కొంచెం స్లో వస్తుంది గాబట్టి స్లోగా వెళ్తుంది. అందుకే. ఇక్కడ పీపుల్‌లోకెళ్తే ఎవరెవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని తెలుస్తది. మనకు కావాల్సిందేంటి? ఇండియన్ పీపుల్. ఈ ఇండియన్ పీపుల్‌లోకెళ్ళేసి ఇదిగో వీళ్ళందరూ ఇండియన్ పీపుల్ అన్నమాట. ఈ అమ్మాయి టెక్నికల్ సోర్సింగ్ స్పెషలిస్ట్. జస్ట్ కనెక్ట్ హర్. ఓకేనా? కనెక్ట్ చేయండి. నోట్ యాడ్ చేయండి. లేకపోతే సెండ్ వితౌట్ ఎ నోట్ అయినా గూడా పెట్టండి. కనెక్ట్ విత్ హిమ్. కనెక్ట్ విత్ హర్. కనెక్ట్ విత్ హిమ్. టాలెంట్ అక్విజిషన్ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి ఆ కంపెనీలో. ఓకేనా? కనెక్ట్ అయ్యాక ఏం చేస్తారంటే, ఒకవేళ వాళ్ళు గాని యాక్సెప్ట్ చేశారే అనుకో మీది. యాక్సెప్ట్ చేయకపోతే నోట్ ఉంటది గదా! ఆ నోట్‌తో సెండ్ చేయండి. ఓకేనా? మీరు ఫ్రెషర్ గాబట్టి నోట్‌తోనే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మెసేజ్ చేయాలి మనం. అవునా? ఈ మెసేజ్ చేసేటప్పుడు ఎలా వాళ్ళ కనెక్షన్ యాక్సెప్ట్ అయ్యాక మెసేజ్‌కి మనకి యాక్సెప్టెన్స్ ఒస్తది. అప్పుడేం చేస్తారంటే ఫస్ట్ నార్మల్‌గా ఒక ప్యాటర్న్ ఉంటుంది లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్‌లో. ఓకేనా? ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ప్యాటర్న్ లాగానే మీరు షేర్ చేయాలి వాళ్ళకి మెసేజ్. నాకింత ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో ఈ స్కిల్స్ వచ్చు. నేనొక ఫ్రెషర్. ఐ వాంట్ వన్ ఛాన్స్ టు ఎక్స్‌ప్లోర్ మై స్కిల్స్. నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, నా స్ట్రెంగ్త్ నేను ప్రొవైడ్ చేయడానికి, నా స్ట్రెంగ్త్ నేను తెలియచేయడానికి నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. అవి నేను మీకు చూపియగలను. ఐ వాంట్ టు షో మై స్ట్రెంగ్త్ అనేసి మీరు ఎంత ఈగర్‌గా ఉన్నారో జాబ్ కోసం ఆ టాలెంట్ అక్విజిషన్ వాళ్ళకి మెసేజ్ చేసి
రెజ్యూమ్ షేర్ చేయాలి. వాళ్ళు చూడకపోతే నెక్స్ట్ యూనిక్ వే నేను లాస్ట్‌లో చెప్తా. వీడియో లాస్ట్‌లో. ఓకేనా? ఇది ఒక యూనిక్ వే. ఇలా జాబ్ సెర్చ్ చేసి రెజ్యూమ్ హెచ్ఆర్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. హెచ్ఆర్ వాళ్ళు గాని ఒకవేళ కనెక్షన్ ఇయ్యకపోతే కనెక్ట్ అవ్వకపోతే లాస్ట్ నాట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో పీపుల్ వర్క్ చేస్తా ఉంటారు. బాగా చూసుకోండి. మేనేజర్స్ ఉంటారు. ఈ మేనేజర్స్‌తో కనెక్ట్ అవ్వండి. ఈ మేనేజర్సే మనకి ఇంపార్టెంట్. ఈ మేనేజర్స్‌తో కనెక్ట్ అయ్యి మాట్లాడండి. వాళ్ళతో మెసేజ్ చేయండి. మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలో గూడా నేను లాస్ట్‌లో చెప్తా. అన్నిటికి లాస్ట్‌లో చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు వదిలేస్తారు. ఓకేనా? ఇక్కడి వరకు అయిపోయిందా? ఇలా జాబ్స్ సెర్చ్ చేయాలి. హెచ్ఆర్స్‌తో ఇలానే కనెక్ట్ అవ్వాలి. ఇలా మెసేజ్ పంపించాలి. మేనేజర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసేసి నేను ఆల్రెడీ ఒకసారి సెర్చ్ చేశాను. జాబ్స్ హైరింగ్ అండ్ ఫౌండర్స్. ఇలా సెర్చ్ చేశారనుకో, ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో స్టార్టప్ కంపెనీస్ అనేసి ఉంటుంది. ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు జాబ్స్ పోస్ట్ చేసింటారనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా జాబ్స్ పోస్ట్ చేసింటారు గదా! అవి మీకొస్తాయి. అవి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఫౌండర్స్ ఏం పోస్ట్ చేశారు అనేసి. ఆ కంపెనీస్‌ని మీరు ఫాలో అవ్వాలి. నేనేం చేశాను చెప్పాలా? నా లింక్డ్ఇన్ మీరు ఓపెన్ చేస్తే నేనెక్కువ ఫౌండర్స్‌తోనే కనెక్ట్ అయ్యుంటా. ఎక్కువ ఫౌండర్స్‌తోనే. వై? బికాజ్ నేను ఫౌండర్స్‌తో కనెక్ట్ అవ్వడమే గాదు. నేను వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడాను కూడా. నేను మాట్లాడి అలా గూడా నేను ఆఫ్ క్యాంపస్ హైరింగ్ జాబ్స్‌కి అప్లై చేశాను. డైరెక్ట్ సీఈఓకి, డైరెక్ట్ ఫౌండర్స్‌కి మెసేజ్ చేశాను. ఆ కంపెనీలో ఉన్న ఫౌండర్స్‌కి. ఎలానో చూపిస్తాను వినండి. ఇది నా కనెక్షన్స్ కదా! ఒకసారి నేను అప్‌లోడ్ డిజిటల్ అని కొడతాను. చూడండి. అప్‌లోడ్ డిజిటల్ అనేసి దిస్ ఈజ్ మై అప్‌లోడ్ డిజిటల్. 1 మినిట్. ఆ! అప్‌లోడ్ డిజిటల్ కంపెనీ. ఇందులో ఈమె సీఈఓ అన్నమాట. రాధిక గుప్తా. తినతో నేను మాట్లాడాను. ఆ కంపెనీలో నేను సెలెక్ట్ గూడా అయ్యాను. ఎలా సెలెక్ట్ అయ్యాను? ఎలా కనెక్ట్ అయ్యానంటే నా సెల్ఫ్ ఇంట్రోని, నా టెక్నికల్ స్కిల్స్‌ని నేను ఏం వర్క్ చేశాను, ఏం ప్రాక్టీస్ చేశాను అనేసి నా గిట్‌హబ్‌ని, నా లింక్డ్ఇన్‌ని అండ్ నా విజువల్ స్టూడియో కమ్యూనిటీని, నా ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని నా అంతట నేనే క్రియేట్ చేసుకొని ఆమెకు షేర్ చేశాననమాట. షీ ఈస్ ఇంప్రెస్డ్ విత్ మై వీడియో. వెంటనే నాకు మెసేజ్ చేశారు తను. తిను ఇంకొక పర్సన్ గూడా ఉన్నారు సీఈఓ. తను గూడా ఇంప్రెస్ అయ్యి నాకు మెసేజ్ చేసి నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత నాకు ఆఫర్ నచ్చలేదు. ఆఫర్ నచ్చకపోవడంతోనే నేను వెళ్ళలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి లొకేషన్ బెంగుళూరు. ఆ బెంగుళూరు లొకేషన్‌కి నాకు ఆఫర్‌కి సెట్ అవ్వదు. ప్లస్ నాకు ఆ వెదర్ నాకు సెట్ అవ్వదు. బట్ అలా మనం వెళ్ళాలి. ఇలా మనం చేస్తే మనకు జాబ్స్ రావడం చాలా చాలా ఈజీ. వీడియో మన ఇంట్రో వీడియో మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక హెచ్ఆర్ కావాల్సింది అదే. నేను ఇందాక చెప్పానే టాలెంట్ అక్విజిషన్‌కి కనెక్ట్ అవ్వండి. హెచ్ఆర్స్‌కి కనెక్ట్ అవ్వండి. మేనేజర్స్‌కి కనెక్ట్ అవ్వండి అని. అది ఇదే. కనెక్ట్ అయిన తర్వాత నార్మల్ మెసేజ్ పెడితే సరిపోదు. మీ వీడియోని పెట్టాలి. మీ వీడియో పెట్టాలి. మీ లింక్డ్ఇన్‌లో మీరు ఏం చేస్తారో ఆ వీడియో సెల్ఫ్ ఇంట్రోని పోస్ట్ చేయాలి. మీ టెక్నికల్ స్కిల్స్‌ని పోస్ట్ చేయాలి. మీ విజువల్ స్టూడియో కమ్యూనిటీలో మీరు ఏం వర్క్ చేశారో పోస్ట్ చేయాలి. మీ ప్రాజెక్ట్స్ పోస్ట్ చేయాలి. డిస్క్రిప్షన్ కాదు. మీ వీడియో మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక ఇంటర్వ్యూకి మీరు ఐయామ్ సారీ. ఒక ఇంటర్వ్యూలో మీరు ఎలా అయితే సెల్ఫ్ ఇంట్రో ఇస్తారో, ఎలా అయితే మీరు చూపిస్తారో స్క్రీన్ షేర్ చేసి మీ అంతట మీ వీడియోని క్రియేట్ చేసుకొని మీరే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలి. మీరే హెచ్ఆర్స్‌కి మెయిల్ చేయాలి. మీరే కనెక్ట్ అవ్వాలి. నేనైతే ఫౌండర్స్‌తోనే కనెక్ట్ అవుతా డైరెక్ట్. ఇదొక ఇదొక ఫౌండరా? అండ్ వన్ మోర్ కంపెనీ ఈస్ లయన్ ఆర్బిట్. 1 మినిట్. నా ల్యాప్‌టాప్ వన్ మోర్ కంపెనీ ఈస్ లయన్ ఆర్బిట్. నేను రీసెంట్‌గానే ఆయనతో 1 మినిట్. నేను రీసెంట్‌గానే
ఆ సార్‌తో కనెక్ట్ అయ్యాను. హాడ్ ఎ గ్రేట్ కన్వర్జేషన్ విత్ హిమ్. హ్మ్. ఎవరికీ చెప్పలేదు నేను కనెక్ట్ అయింది. ఎందుకంటే ఆ కంపెనీలో మా పర్సన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అందుకే నేను మీతో డిస్కస్ చేయలేదు. ఆయనతో కనెక్ట్ అయ్యాను నేను. యాక్చువల్‌గా సేమ్ ఇలానే అన్నమాట చేసేది. ఎందుకు తెలుసా? మనం ఎంత ఫౌండర్స్‌తో ఇది ఎందుకు తెలుసా ఫౌండర్స్‌తో కనెక్ట్ అవ్వు అని చెప్తుంది. స్టార్టప్ కంపెనీస్‌తో ఫౌండర్స్‌తోనే కనెక్ట్ అవ్వాలి. Founders, CEOs are the most important persons to get a job in startup companies. వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీ వీడియో షేర్ చేశారనుకో, యూ విల్ గెట్ జాబ్ 100%. 100%, 100కి 100% మీ వీడియో గాని చూస్తే దే విల్ డెఫినైట్‌లీ ఇంప్రెస్. దే విల్ డెఫినైట్‌లీ షేర్ యూ. ఇలాంటిది మీకెవరైనా చెప్పారా ఇంతవరకు? చెప్పకపోతే నాకు కామెంట్ చేయండి. చెప్పింటే కూడా కామెంట్ చేయండి. మీకు ఈ యూనిక్ వే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఫౌండర్స్‌ని కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ సంథింగ్ ఈస్ హ్యాపెండ్ టు మై లింక్డ్ఇన్. ఓకే. ఐ విల్ ఓపెన్ హియర్ అగైన్ లింక్డ్ఇన్. ఏమో అయిందిరా! 1 మినిట్. హ్మ్. రీసెట్ చేస్తాను. 1 మినిట్. ఓకే. నేను రీసెట్ చేశాను. ఇప్పుడిక్కడ మళ్ళీ ఏం సెర్చ్ చేస్తారంటే మేనేజర్స్ హైరింగ్ అని పెట్టి సెర్చ్ చేయండి. కొన్నిసార్లు మేనేజర్స్ కూడా పోస్ట్ చేస్తారు గదా! వాళ్ళ పోస్టింగ్స్ కూడా చూడండి. చూసి అప్లై చేసుకోండి. సరేనా? ఇలానే అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తేనే మీకు జాబ్ ఒస్తది. ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో ఎప్పుడు యూనిక్‌గానే ఉండాలి. యూనిక్‌గా మీరు ఓన్లీ కోడింగ్‌లో ఉంటే సరిపోదు. అప్లై చేసే విధానంలో ఉండాలి. మాట్లాడే విధానంలో ఉండాలి. రెజ్యూమ్ క్రియేట్ చేసుకునే విధానంలో ఉండాలి. మీరు ఎలా మీ స్కిల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారనే విధానంలో ఉండాలి. నేను చెప్పేది ఒకటే. ఫౌండర్స్‌తో కనెక్ట్ అవ్వండి. సీఈఓస్‌తో కనెక్ట్ అవ్వండి. హెచ్ఆర్స్‌తో కనెక్ట్ అవ్వండి. పీపుల్ వర్కింగ్‌తో కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ మేనేజర్స్‌తో గూడా కనెక్ట్ అవ్వండి. ఇలా కనెక్ట్ అవుతే యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ఎ జాబ్. మీకు జాబ్ రావాలంటే ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంటే ఉండాలా? ఈ ప్లాట్‌ఫార్మ్ చాలదా మీకు? ఇలా మీరు వీడియో క్రియేట్ చేసి పెడితే ఎవరు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. వీడియో లాస్ట్‌లో థాంక్స్ ఇన్ అడ్వాన్స్ అని ఒక పోస్ట్ చేయండి. లాస్ట్‌లో థాంక్స్ ఇన్ అడ్వాన్స్ టేకింగ్ టైమ్ టు వ్యూ మై వీడియో. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ అనేసి చెప్పండి. చెప్పడం వల్ల దే విల్ ఇంప్రెస్. ఒక పర్సన్ ఇలాంటి పర్సనే కావాలన్నమాట. ఒక ఇండస్ట్రీకి నిజంగానే. వర్క్ చేసే పర్సన్ కన్నా ఇలా థాంక్‌ఫుల్‌గా ఉండే పర్సనే కావాలి ఎక్కువ. వాళ్ళు వర్క్ ఎలా అయినా నేర్పించుకుంటారు. స్టార్టప్ కంపెనీస్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. బెస్ట్ ఛాన్స్ ఐ విల్ గివ్ యూ. ఇంతవరకు ఈ యూనిక్ వేలో మీకు ఎవ్వరు చెప్పిండరు. ఇదే నేను యూజ్ చేసే మెథడ్. మీకు కూడా చెప్పేది ఇదే. నేను చెప్పాను గదా! నాకు హెచ్ఆర్స్ ఎలా మెసేజ్ చేస్తారు అనేసి. చూడండి. నాకు ఈరోజే నా లింక్డ్ఇన్ ఇలా ఉంది. 1 మినిట్ హోమ్‌లోకెళ్ళిపోదాం. సంథింగ్ ఇష్యూ ఉంది. సో, 1 మినిట్. నా లింక్డ్ఇన్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో, ఇది లింక్డ్ఇన్ కదా! ఇది నా చాట్ బాక్స్. ఒక్కసారి ఇక్కడ చూస్తే సునీత జార్జ్ లింక్డ్ఇన్ సీనియర్ టెక్ రిక్రూటర్ నాకు మెయిల్ చేశారు. 3 డేస్ బ్యాక్ చేశారు. డాట్ నెట్ డెవలపర్ కోసం. అవునా? ఇలా మనది లింక్డ్ఇన్ బాగుంటే మన రిక్రూటర్స్ అందరూ ముందు మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసే పక్కకెళ్తారు. నౌకరీ కాదు. ముందు లింక్డ్ఇన్ నౌకరీలు చూసేది టెలికాలర్స్ అలాంటి వాటికి ఎక్కువగా వస్తాయి. లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. యూజ్ వెల్. బాగా యూజ్ చేసుకోండి లింక్డ్ఇన్‌ని. ఓకేనా? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ మీ సెల్ఫ్ ఇంట్రోని మీ లింక్డ్ఇన్‌లో గూడా పోస్ట్ చేయండి. నా లింక్డ్ఇన్ మళ్ళీ ఒకసారి చూపియమన్నా నేను చూపిస్తాను. ఓకేనా? లింక్డ్ఇన్ ఎలా చేసుకోవాలక్క? ఎలా నేను చేసుకోగలను? ఫస్ట్ కస్టమైజ్ చేసుకోండి లింక్‌ని. ఓకేనా? మీ హెడ్‌లైన్స్‌లో మీ నేమ్ కాదు. నేమ్ తర్వాత మీ జాబ్, మీ స్కిల్స్ తెలియాలి. మీరు ఏ డెవలపర్ అని ఇలా సింపుల్‌గా మీది కనిపిచ్చేయాలి. కనిపించిన తర్వాత మీరు ఏ వీడియోస్ చేసినా, ఏం చేసినా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలి. నేనదే పని చేస్తాను. ప్రాజెక్ట్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. నా స్కిల్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఓకేనా? అలానే మీరు చేయాలి. చేసిన తర్వాత అబౌట్ సెక్షన్ ఉంటుంది ఒకటి.
ఆ అబౌట్ సెక్షన్‌కెళ్ళి ఇదో దిస్ ఈస్ మై అబౌట్ సెక్షన్. ఈ అబౌట్ సెక్షన్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇలా మీ లింక్డ్ఇన్ పెట్టుకుంటే మీకెందుకు రాదు జాబ్ చెప్పండి? నేను చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతది. 100% ఎఫర్ట్స్ పెట్టండి నేను చెప్పినట్లు. యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ఎ జాబ్. ఓకే. దానికి రాసిస్తా గూడా. మీ దగ్గర స్కిల్స్ ఉండి, ఇలా మీరు పెట్టుకొని వీడియో క్రియేట్ చేసి, మీ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి, నేను చెప్పినట్లు సెల్ఫ్ ఇంట్రో చెప్పి, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేలా రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టి, ఫౌండర్స్‌తో కనెక్ట్ అయ్యి, హెచ్ఆర్స్‌తో కనెక్ట్ అయ్యి, మీరు వాళ్ళకి వీడియో షేర్ చేస్తే, అప్పటికి కూడా మీకు జాబ్ రాలేదు అంటే, అలా ఒక కంపెనీకి కాదు. 10, 20 కంపెనీస్, 50 కంపెనీస్‌కి ఒకటే రోజులోనైనా సరే షేర్ చేయండి. ఓకేనా? అలా షేర్ చేయడం వల్ల కూడా యూ విల్ గెట్ ఎ జాబ్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో, అబౌట్ ద లింక్డ్ఇన్. అండ్ ఐ థింక్ ఈ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయొద్దు. ఇంతకంటే మంచి వీడియో మీకు యూట్యూబ్‌లోనే దొరకదు. నేను దానికి హామీ, గ్యారంటీ గూడా. ఇలాంటివి ఎవ్వరు చెప్పిండరు కూడా ఇంత యూనిక్ వేలో. థ్యాంక్ యూ. And please subscribe to our channel, guys. Don't skip the video.